నమస్తే అండి. వెల్కమ్ టు డాక్టర్ కస్తూరి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు సెకండ్ ఇయర్ మిడ్వైఫరీలో 11th చాప్టర్ కంటిన్యూయేషన్లో ప్రీ ఎక్లాంషియా అనేటువంటి కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రెగ్నెన్సీ లేడీలో ఈ సమస్యలు వచ్చినట్లయితే కనుక ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఏ విధంగా డయాగ్నోసిస్ చేయాలి, ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. మీరు చివరి వరకు ఈ వీడియో చూసినట్లయితే కనుక మీకు ప్రీ ఎక్లాంషియా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అర్థమవుతుంది. ఈ స్లైడ్ చూడండి ఒకసారి. ప్రీ ఎగ్జిస్టింగ్ ఆర్ గెస్టేషనల్ హైపర్టెన్షన్ విత్ న్యూ ఆన్సెట్ ప్రొటిన్యూరియా అండ్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఆర్గన్ డ్యామేజ్. ప్రొటిన్యూరియా అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ప్రెగ్నెంట్ లేడీ యూరిన్ పాస్ చేస్తుందో ప్రోటీన్ లాస్ అనేటువంటిది యూరిన్లో కనిపిస్తుంది అనమాట. దాన్ని ప్రొటిన్యూరియా అంటాము. మెయిన్గా హైపర్ టెన్షన్ అనేటువంటిది వారికి కంపల్సరీ ఉంటుంది ప్రీ ఎక్లాంషియా కండిషన్లో. అప్పుడు ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఆర్గన్ డ్యామేజెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ రీనల్ డ్యామేజ్ కావచ్చు, సెరెబ్రల్ హిమరేజ్ కావచ్చు, స్ట్రోక్ రావచ్చు, ఈ విధమైనటువంటి కండిషన్స్ ఏవైనా ఉండవచ్చు. ఎండ్ టు ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. టోటల్ వరల్డ్ వైడ్గా తీసుకున్నట్లయితే కనుక 4.6% ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్లో ఈ ప్రీ ఎక్లాంషియా కండిషన్స్ అనేటువంటివి చూస్తున్నాము. మెయిన్గా రిస్క్ అండ్ అవుట్కమ్స్ ఏ విధంగా ఉంటాయంటే దీని లోపల హెల్ప్ సిండ్రోమ్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లలో కూడా అడుగుతారు. ప్రీ ఎక్లాంషియా కండిషన్లో మనం చూసేటువంటి మెయిన్ సిండ్రోమ్ ఏంటి అంటే హెల్ప్ సిండ్రోమ్ అన్నమాట. సిండ్రోమ్ అంటే ఏంటి? కొన్ని గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ కలిస్తే మనం దాన్ని సిండ్రోమ్ అని అంటాము. ఇందులో ఏమేం సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి మనకి అంటే హిమోలైసిస్ కండిషన్ ఉంటుంది, ఎలివేటెడ్ ఎంజైమ్స్ ఆఫ్ లివర్ ఉంటుంది, లో ప్లేట్లెట్ కౌంట్ కూడా కనిపిస్తుంది అనమాట. హీమోలైసిస్ అంటే ఏంటి అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఆర్బీసీ అనమాట. అంటే ఆర్బీసీ అనేటువంటిది రప్చర్ అయిపోతుంది. అందులో ఆర్బీసీలో ఉన్నటువంటి హెమోగ్లోబిన్ అనేటువంటిది డిస్ట్రక్ట్ అయిపోయి హెమోగ్లోబిన్ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో సెల్ బయటకి రావడము అని అంటే మిగిలింది ఏంటి? ప్లాస్మా అనమాట. ప్లాస్మా లోపలికి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్స్లో మనకి ఆల్కలైన్ ఫాస్ఫేట్, గామా గ్లూటమైల్ ట్రాన్స్పర్టేజ్, ఆస్పర్టేజ్ ట్రాన్స్మినేజ్, ఇవన్నీ మీరు వినే ఉంటారు. లివర్ ఎంజైమ్స్ అనమాట. ఇవన్నిటి లెవెల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. హీమోలైసిస్ జరుగుతుంది. సో ఆటోమేటిక్గా లివర్ లోపల ఎంజైమ్స్ కూడా ఎలివేట్ అవుతాయి అన్నమాట. పెరగడం జరుగుతుంది ఎంజైమ్స్ లెవెల్ అనేటువంటిది. సో అప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనకి అబ్నార్మాలిటీ ఖచ్చితంగా కనిపిస్తుంది. లివర్ ఎంజైమ్స్ పెరుగుతాయి కాబట్టి లో ప్లేట్లెట్ కౌంట్ కూడా కనిపిస్తుంది. ప్లేట్లెట్స్ అనేటువంటివి తగ్గిపోతాయి అన్నమాట. సో ఈ కండిషన్స్ అన్నీ కలిపి మనం ప్రీ ఎక్లాంషియా కండిషన్గా తీసుకుంటున్నాము. ఎక్లాంషియా అంటే ఏంటంటే ఇవన్నీ కండిషన్స్తో పాటుగా ఫిట్స్ అంటారు కదా, కన్వల్షన్స్ కనుక మదర్కి వస్తే అప్పుడు దాన్ని ఎక్లాంషియా కండిషన్ అంటాం అన్నమాట. సో అదర్వైజ్ ఏంటి, ఓన్లీ ఈ కండిషన్స్ హెల్ప్ సిండ్రోమ్ మాత్రమే కనిపిస్తూ హైపర్ టెన్షన్ మాత్రం, ప్రొటిన్యూరియా మాత్రమే కనిపిస్తే దాన్ని ప్రీ అంటే ముందు ప్రీ ఎక్లాంషియా కండిషన్ అంటాము. ఎక్లాంషియా కంటే ముందు కనిపించే సిమ్టమ్స్ అవన్నీ. నెక్స్ట్ ఫీటల్ డిమాండ్స్ కూడా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఎక్లాంషియాకి రీచ్ అయిన తర్వాత ఫీటస్ డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాటర్నల్ ఎండ్ టు ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ డిస్ఫంక్షనల్ అంటే మనం స్టార్టింగే చెప్పుకున్నాం ఈ స్లైడ్లో. ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటే ఈవెన్ హైపర్ టెన్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి స్ట్రోక్ రావచ్చు, బ్రెయిన్లో సెరెబ్రల్ హిమరేజ్ కావచ్చు, రీనల్ డిస్ఫంక్షన్ కావచ్చు. ఇవన్నీ కండిషన్స్ కనిపిస్తాయి కాబట్టి ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి తప్పనిసరి మనము హైపర్ టెన్షన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రీ ఎక్లాంషియా గురించి తెలుసుకుందాము. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నల్లి ప్యారిటీ అంటే ఉమెన్ నెవర్ గివ్ బర్త్. అంటే ఫస్ట్ ఇప్పుడే ప్రెగ్నెంట్ ఉన్నటువంటి ఆ ఉమెన్ని మనము నల్లి ప్యారిటీ కింద తీసుకుంటాము. వాళ్ళకి హై రిస్క్ అనేటువంటిది ఎక్కువగా ప్రీ ఎక్లాంషియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రీ ఎక్లాంషియా ప్రెగ్నెన్సీ అంటే ఇదివరకు ఒక బేబీ పుట్టినప్పుడు ప్రీ ఎక్లాంషియా కండిషన్ వచ్చిందనుకోండి, సెకండ్ టైం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 40 ఎబోవ్ ఉన్నటువంటి వాళ్ళకు వస్తుంది, 18 కంటే బిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా. అంటే మదర్ ఏజ్ 40 ఎబోవ్ ఉండకూడదు, 18 కంటే బిలో ఉండకూడదు అన్నమాట ఏజ్.
అలా ఉన్నట్లయితే కూడా ప్రీ ఎక్లాంప్షియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీ, ఇదివరకు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా అలా ప్రీ ఎక్లాంప్షియా వస్తే వీళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. క్రోనిక్ హైపర్ టెన్షన్, అంటే చాలా ఇయర్స్ నుండి హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ప్రీ ఎక్లాంప్షియా రావచ్చు. క్రోనిక్ లివర్ డిసీజ్, కిడ్నీ డిసీజెస్ కూడా ఎవరికైనా క్రానిక్గా ఉన్నట్లయితే కనుక వాళ్ళకు కూడా ప్రీ ఎక్లాంప్షియా రావచ్చు. యాంటీపాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని చెప్పేసి ఉంటుంది. ఇదేంటంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించింది, వ్యాధి నిరోధక శక్తి అంటాం కదా, ఇమ్యూనిటీ అని. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించింది. ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది ఎప్పుడైతే ఆల్టర్ అవుతుందో అప్పుడు మిస్టేక్గా ఏమవుతుందంటే బాడీలో బ్లడ్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ని అటాక్ చేస్తుంది అన్నమాట. నార్మల్ ప్రోటీన్స్ని అటాక్ చేస్తుంది. అప్పుడు అటాక్ చేసి బ్లడ్ లోపల క్లాట్స్ని ఫామ్ అయ్యేలాగా చేస్తుందన్నమాట. క్లాట్స్ మనకి ఆర్టరీస్లో ఫామ్ కావచ్చు, వెయిన్స్లో ఫామ్ కావచ్చు, ఏదైనా ఆర్గాన్లో ఫామ్ కావచ్చు. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు మిస్క్యారేజెస్ కావచ్చు, లేదంటే బేబీ పుట్టిన వెంటనే డెత్ అయ్యే ఛాన్సెస్, అలాంటి కండిషన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ యాంటీపాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అంటే అదనమాట. నెక్స్ట్ వచ్చేసి లూపస్ ఎరిథమెటస్. ఇది కూడా ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన డిసీజ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఓన్ టిష్యూస్, ఆర్గాన్స్ని అటాక్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కిడ్నీస్ కావచ్చు, హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, ఏ ఆర్గాన్స్నైనా కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దీన్ని మనం లూపస్ ఎరిథమెటస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చేసి థ్రాంబోఫిలియా అనేటువంటిది మెయిన్గా డెఫిషియన్సీ ఆఫ్ ద థ్రాంబిన్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీకు ఐడియా ఉంటుంది, సి ప్రోటీన్, ఎస్ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి థ్రాంబోఫిలియా అనేటువంటిది వస్తుంది. ఇది హెరిడిటరీ కూడా రావచ్చు. హెరిడిటరీ అంటే ప్రీవియస్గా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా వస్తే కనుక నెక్స్ట్ వీళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వాస్కులర్ కనెక్టివ్ డిసీజెస్. ఈ వాస్కులర్ కనెక్టివ్ డిసీజెస్లో మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్, రుమటైడ్ ఆర్థరైటిస్ అని వినుంటారు. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం అంటారు చూడండి. ఇది వాస్కులర్ డిసీజ్కి సంబంధించి జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి మనం ఎగ్జాంపుల్గా దీన్ని తీసుకున్నాం. ఇది అందరికీ అర్థమవుతుందని. కంప్లీట్ అన్ని జాయింట్స్లలో కూడా స్మాల్ జాయింట్స్లో పెయిన్ ఉంటుంది అనమాట. ఇది మెయిన్గా 40 అబోవ్ వాళ్ళందరికీ, ఉమెన్ లోపల కామన్గా కనిపిస్తుంది. సో ఈ విధమైనటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా, రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనము ఈ ప్రెగ్నెంట్ లేడీస్ లోపల మనం కామన్గా చూస్తూ ఉంటాము. అంతేకాకుండా డయాబెటీస్ మిల్లిటస్ ఎవరికైతే ఉంటుందో, ఒబిసిటీ ఎవరికైతే ఉంటుందో, నెక్స్ట్ బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఉంటుంది కదా, ఒబిసిటీ ఉన్నటువంటి, ఫ్యాట్గా ఉన్నటువంటి వాళ్ళ లోపల ఎక్కువ ఉంటుంది అనమాట. 25 కంటే ఎక్కువగా ఎవరి లోపల ఉంటుందో వారికి కూడా రిస్క్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి కండిషన్స్, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఎవరి బాడీ లోపల అబ్జర్వ్ చేసుకుంటారో వాళ్ళు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేటువంటిది కరెక్ట్. ఇన్ కేసు డాక్టర్ని కనుక కన్సల్ట్ అవ్వకపోతే మాత్రము ఈవెన్ మదర్కి కావచ్చు, బేబీకి, ఎవరికైనా కానీ హాని కలిగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్లైడ్ చూడండి. డయాగ్నోసిస్ ఆఫ్ ప్రీ ఎక్లాంప్షియా గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఈ స్లైడ్లో ఏ విధంగా డయాగ్నోసిస్ చేయాలి, డయాగ్నోసిస్ అంటే గుర్తించడము. మెయిన్గా ఏంటంటే మనం బీపీ చెక్ చేస్తాము. పేషెంట్ రాగానే హైపర్ టెన్షన్లో ఉన్నదా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువ అవ్వడము. 140/90 ఎబో అంటే 2 సిస్టోలిక్ పైన 140 కంటే ఎక్కువ ఉండడము, డయాస్టోలిక్ 90 కంటే ఎక్కువ ఉండడము ఉన్నట్లయితే కనుక అప్పుడు మనము హైపర్ టెన్షన్ కింద తీసుకుంటాము. నార్మల్ బీపీ ఎంత ఉంటుంది? 120/80 అనేటువంటిది సిస్టోలిక్ 120 ఉంటుంది, 80 కింద 80 అనేది డయాస్టోలిక్ ఉంటుంది. టోటల్ 120/80 అనేటువంటి బ్లడ్ ప్రెషర్ కింద తీసుకుంటాము. ఇక్కడ ఏంటి, మనం 140/90 కంటే కూడా ఎక్కువ ఉన్నట్లయితే కనుక మనం 3-4 టైమ్స్ కూడా చెక్ చేసుకుంటాం అనమాట, గ్యాప్ ఇచ్చి. దాంట్లో చెక్ చేసుకున్న తర్వాతనే డయాగ్నోసిస్ అనేటువంటిది చేస్తాం. అంతేగాని పేషెంట్ రాగానే వెంటనే నడుచుకుంటూ రావడము, లేకపోతే ఏదైనా యాక్టివిటీ చేసి రావడము, ఆ విధంగా ఉన్నట్లయితే బీపీ కొన్నిసార్లు ఎక్కువ చూపించే అవకాశం కూడా ఉంటుంది. సో అలా మిస్టేకన్ కాకుండా కాసేపు కూర్చోమని తర్వాత మనం బీపీ చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆన్సెట్ ఆఫ్ 1 or more ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి కింద పాయింట్స్ ఇచ్చాం చూడండి. ప్రోటీన్యూరియా అనేటువంటిది
యూరిన్‌లో ప్రోటీన్ కంటెంట్ అనేటువంటిది వెళ్ళిపోతుంది ప్రెగ్నెంట్ లేడీకి. దాన్ని మనం ప్రోటీన్యూరియా అంటామని చెప్పేసి ఫస్ట్ స్లైడ్‌లోనే చెప్పుకున్నాము. ఏంటంటే ఇది 0.3 గ్రామ్స్ కంటే కూడా ఎక్కువగా వెళ్ళడం వితిన్ 24 అవర్స్‌లో యూరిన్‌లో ప్రోటీన్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. సో, మనం యూరిన్ టెస్ట్ చేసినట్లయితే మనకి రేషియో అనేటువంటిది ప్రోటీన్ బై క్రియాటిన్ రేషియో. క్రియాటిన్ వాల్యూస్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ ప్రోటీన్, క్రియాటిన్ రేషియో 0.3 కంటే ఎక్కువగా ఉంటే కనుక మనం ఈ స్పెసిమెన్‌లో మనం ప్రోటీన్యూరియా కింద కూడా తీసుకోవచ్చు. ప్లేట్లెట్ కౌంట్ అనేటువంటిది 1,00,000 కంటే కూడా తక్కువగా ఉన్నట్లయితే కనుక కూడా మనము అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీరం క్రియాటిన్ లెవెల్స్ అనేటువంటివి 1.1 కంటే ఎక్కువగా ఉండడము, లేదంటే డబ్లింగ్ ద క్రియాటిన్ కాన్సంట్రేషన్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ అదర్ రీనల్ డిసీజ్ లేకపోయినప్పటికీ కూడా క్రియాటిన్ లెవెల్స్ అనేటువంటివి పెరగడం జరుగుతుంది. లివర్ ట్రాన్సామినేజ్ అనేటువంటిది కూడా మనం టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాన్సంట్రేషన్ లెవెల్స్ అనేటువంటివి పెరుగుతాయి. పల్మనరీ ఎడిమా అంటే వాళ్ళకి బ్రీతింగ్ తీసుకోవడం కష్టమవుతుంది. లంగ్స్ చుట్టూ మనకు లేయర్ ఉంటుందని చెప్పుకున్నాము. అందులోపల ఫ్లూయిడ్ అనేటువంటిది నిండి ఉంటుందన్నమాట. అది ఇంకా ఎక్కువగా ఫ్లూయిడ్ నిండడం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ తీసుకోవడం కష్టమవుతుంది కూడా కొన్నిసార్లు. దాన్ని మనం పల్మనరీ ఎడిమా కింద అంటాము దాన్ని. అంటే స్వెల్లింగ్ అనమాట. ఎడిమా అంటే నథింగ్ బట్ స్వెల్లింగ్. నెక్స్ట్ వచ్చేసి సెరెబ్రల్ విజువల్ సిమ్టమ్స్ మనకి కనిపిస్తాయి. మామూలుగా వాళ్ళు ఏం చెప్తే కంప్లైంట్ చేస్తారంటే కళ్ళు సరిగా కనిపించట్లేదు, బ్లర్ విజన్ అయిపోయింది, ఫ్లాషింగ్ ఆఫ్ ద లైట్స్, స్పార్క్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ వాళ్ళు మనకి కంప్లైంట్ చేస్తూ ఉంటారు పేషెంట్స్. అప్పుడు మనము బ్రెయిన్కి సంబంధించి సెరెబ్రల్గా ఏమైనా ఇన్ఫెక్ట్ అయిందా, ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి విజువల్ సిమ్టమ్స్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము డయాగ్నోసిస్ చేసినట్లయితే కనుక ప్రీ ఎక్లాంప్షియా కండిషన్స్ అన్నీ కూడా మనకి ఈజీగా అర్థమవుతాయి. ఈజీగా నోట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేటువంటిది కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ వీడియో వల్ల మీకు కంప్లీట్గా ప్రీ ఎక్లాంప్షియా గురించి ఐడియా వచ్చి ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.